హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం మనకి జనవరి టు ఫిబ్రవరి వరకు అయితే ఉంటుందండి. సో మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్లో అయితే ప్రతి ఐటెం మనకైతే దొరుకుతుందండి. సో ఇక్కడ ఏంటంటే చాలా రకాల వస్తువులు అనేవి ఎగ్జిబిషన్లో పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం అక్కడక్కడ తిరిగి తెచ్చుకోవడం కంటే ఎగ్జిబిషన్లో ఏంటంటే అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. సో అందుకోసం అనేసి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ అయితే పెడుతూ ఉంటారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి దాదాపు ఒక 45 డేస్ అలా ఉంటుందండి. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ప్రతి ఐటమ్ అనేది ఎగ్జిబిషన్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, సైకిల్ కూడా ఉన్నాయి. సైకిళ్ళు, కార్స్, అన్ని రకాల వస్తువులు అయితే ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతూ ఉంటాయి. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. 3-4 అలా వెళ్ళాము. మేము వచ్చే టయానికైతే చాలామంది జనాలు అయితే అయ్యారండి. సో అక్కడ ఏంటంటే ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు ఉంటారనమాట ఈ ఎగ్జిబిషన్లో. సో ప్రతి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే లాస్ట్ ఇయర్ అయితే ఎంతో కొంత షాపింగ్ అయితే చేయగలిగాము. ఈ ఇయర్ అయితే అంత కుదరలేదు, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడైతే బ్లౌజెస్ అండి చాలా బాగున్నాయి. వచ్చేసి కలంకారీ బ్లౌజెస్ అండి, సూపర్గా ఉన్నాయి. సో స్టార్టింగ్ రేంజ్ 350 నుంచి అండి, కానీ ప్రతి బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి. ఆ ప్రింటింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, చాలా బాగుంది. కొన్ని కాటన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో అయితే మనకి ఏదైనా దొరికిపోతుందండి, కానీ మనం కొనాలంటేనే కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. ఏంటంటే వీళ్ళు స్టాల్స్ లాగా పెడుతుంటారు కాబట్టి రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట, ఏమీ తగ్గించారు అసలు. వాళ్ళైతే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టుకొని ఉంటారండి. సో ఏమీ తగ్గించరు. ఇలాంటి ఎగ్జిబిషన్లో బయట షాప్లో అయినా తగ్గిస్తారు, కానీ ఎగ్జిబిషన్లో అయితే అస్సలు తగ్గించరండి. సో మేమైతే అప్పటికే చాలా వరకు తిరిగామండి. పిల్లల్ని తీసుకొని తిరగాలంటే చాలా ఇబ్బంది. మా వాళ్ళకి కావాల్సిన బొమ్మలు అవి ఇవి అయితే కొనుక్కున్నారు. సో అవి కొన్న తర్వాత నెక్స్ట్ తిండి అండి, వాళ్ళకి కావాల్సింది నెక్స్ట్ తిండి. సో మమ్మీ ఆకలి అవుతుందంటే అక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ బజ్జీలు అలా అయితే తిన్నాము. నెక్స్ట్ వచ్చేసి అలా తిని బయటకు వచ్చామో లేదో ఎదురుగా అయితే ఈ బండి ఉందండి. సో వెంటనే వాళ్ళు మనం బయటకు తీసుకెళ్తే మనం చెప్పిన మాట విన్నారు కదా, ఏది కావాలంటే అది కొనిపించాల్సిందే. సో ఇది కావాలన్నారనమాట. ఇద్దరు తినేశారు, కానీ చిటికెలో అయిపోయిందండి ఇది. మా చిన్నోడికైతే ఇది కూడా నచ్చలేదండి. లోపల టెడ్డీ బియర్ లాగా ఉందనమాట. సో అది కావాలన్నాడు. అది వచ్చేసి ఒక్కటే 100 రూపీస్ అండి అనేసి తీసుకెళ్ళాను. నిజం చెప్పాలంటే ఎగ్జిబిషన్కి వెళ్తే చాలా వింతలన్నీ కనిపిస్తుంటాయండి. సో ఇక్కడ ఇదైతే మనకి చాక్లెట్ లాగా కనిపించింది కదా, ఇది లోపల ఏంటంటే ఒక బ్రెడ్ పైన ఈ చాక్లెట్ సిరప్ అనేది వేసిస్తారండి. చిటికలో అయిపోతుందండి తినడం అయితే. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. బొమ్మలు కానివ్వండి, మనకి యాక్సెసరీస్, మెయిన్గా అయితే ఆడవాళ్ళకైతే చాలా దొరుకుతాయండి. ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడైతే ఉంటాయి. మేము ముందు తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ జెయింట్ వీల్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. అప్పటికే టైం 6 అలా అవుతుంది అనుకుంటాను. సో అప్పుడైతే స్టార్ట్ చేసేసారు. మా పిల్లల్ని ఎక్కమంటే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు అరిచేసరికి వీళ్ళు భయపడిపోయారు. అందుకోసమని ఎక్కనన్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఎక్కారనమాట. చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో అవైతే ఎక్కేశారు. ఏ మాటకు ఆ మాటే అండి. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. మనకి తిరిగేంత ఓపిక ఉండాలి. మెయిన్గా ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళని చూసుకోవడానికి టైం అంతా సరిపోతుంది. సో ఎందుకంటే నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్ స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. మనకి తెలియని డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఏ వస్తువైనా సరే అండి, మనకి చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ మెయిన్గా అయితే ఈ ఎగ్జిబిషన్లో. ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ కూడా దొరుకుతూ ఉంటాయండి మనకి, బిర్యానీ ఐటమ్స్ అన్నీ. కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చాలా స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మనకి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవన్నీ. సో ఇక్కడ కూలర్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్, అన్నీ మనకి ఇంటికి ఏం కావాలో అవన్నీ వస్తువులు అనేవి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉంటాయి. సో చాలామందికి ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుసండి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే చాలా ఫేమస్ అని. ఎవ్రీ ఇయర్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ మనకి జనవరి టు ఫిబ్రవరి వరకు అయితే జరుగుతుందన్నమాట. సమ్ టైమ్స్ వచ్చే జనాభాని బట్టి కూడా మనకి ఎగ్జిబిషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ అయితే ఫిబ్రవరి 18th వరకు అయితే చెప్పారండి. సో మేము మధ్యలోనే వెళ్ళొచ్చేసాం. 18th తర్వాత ఉంటుందో లేదో మనకైతే తెలియదండి. సో లాస్ట్ అయితే ఫిబ్రవరి 18th అని చెప్పారు. సో ఇక్కడ డ్రెస్సెస్ కానివ్వండి, మనకు ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో. అంటే మనకు తెలియని ఫుడ్ కూడా ఇక్కడ చూస్తామన్నమాట. అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, మంచి గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని లగ్జరీలో ఉంటాయన్నమాట. గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వుడ్ వర్క్ అండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకి హోమ్ డెకరేషన్ ఐటమ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి.
మా వాడు ఇక్కడ ఒక చిన్న సైకిల్ చూశాడనమాట. సైకిల్ పాల క్యాన్లు ఉన్నాయి కదా, సో అది కావాలని అడిగాడు వాడు. చాలా కాస్ట్ ఉంటుందని తీసుకోలేదు. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. మనకి లైటింగ్ ఒకటి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, కాబట్టి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఈ ఇయర్ అయితే తక్కువగానే తీసుకున్నాము. సో ఈవినింగ్ టైంకి అయితే చాలా క్లౌడ్ అయితే ఎక్కువైపోతుందండి. మేము బయటకు వచ్చే టైంకి చాలా అయిపోయింది. సో లాస్ట్ టైం అయితే మేము 2 టైమ్స్ వెళ్ళామన్నమాట. అంటే చూడాలి అంటే నా ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, సో అందుకోసం అనేసి ఒక్క పార్ట్ వరకే చూసాను అనమాట. అందుకోసమని సెకండ్ టైం కూడా వెళ్ళైతే మొత్తం కవర్ చేసేసాం. ఈ ఇయర్ అయితే అంతగా షాపింగ్ అయితే ఏం చేయలేదండి. లాస్ట్ టైం కొంచెం బాగానే చేసాము. సో ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా సేమ్ స్టాల్స్ వాళ్ళే ఉంటారనమాట. అక్కడ క్లాత్స్ కానివ్వండి, ఇక మన ఏరియా అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా వస్తువు తీసుకున్నా సరే, ఏదైనా నెక్స్ట్ టైం తీసుకోవాలంటే సేమ్ ఉంటుందన్నమాట షాప్ అనేది. మొత్తానికైతే బాగానే తిరిగామండి. తిరిగి అయితే అలసిపోయాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.